అక్కడ ఏముందని అంతలా చూస్తున్నావు? ఈ కళ్ళు. మా మేడం గారి కళ్ళు. ఈ డ్రాయింగ్ కోసమే కదా నిన్న అంతలా గొడవ జరిగింది. అది కాదు రాథోడ్, ఈ కళ్ళని నేనెక్కడో చూసా. మా అమ్మగారి ఫోటో చూసినప్పుడు చూసుంటావు. అరే, ఆవిడ ఫోటో నేను ఇప్పటిదాకా చూడలేదు రాథోడ్. ఏంటి, మా అమ్మగారి ఫోటో ఇంతవరకు చూడలేదా? అదేంటి మిస్సమ్మ, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, మా మేడం గారి ఫోటో కూడా ఇక్కడే ఉంటుంది, అయినా ఎప్పుడు చూడలేదా? చాలా విచిత్రంగా ఉంది మిస్సమ్మ కదా. నాకు అదే అర్థం కావట్లేదు రాథోడ్. ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ ఫోటో మాత్రం చూడలేకపోతున్నా. ఫోటో చూడలేదు, మా మేడం కోసం కొడైకెనాల్ వచ్చినప్పుడు కలవలేదు, మా మేడం నువ్వు ఎదురు పడలేదు, అలాంటప్పుడు ఎలా చూసుంటావు? ఏమైంది మిస్సమ్మ అలా చూస్తున్నావు? నేను మీ మేడం కోసం కొడైకెనాల్ రావడం ఏంటి? నేనొచ్చింది మా అక్కని కలవడానికి కదా. చెప్పు రాథోడ్, నేను కొడైకెనాల్కి వచ్చింది ఈ ఇంటి కోడల్ని కలవడానికని ఎందుకన్నా? అంటే మిస్సమ్మ, మా సార్ నిన్ను కలిసినప్పుడు అక్కడ మా మేడం లేదు కదా, అందుకే కలవలేదు అంటున్నా. అలా అన్నావా? ఆహాహా, నాకు వేరేలా వినిపించింది. అలాగే అన్నాను మిస్సమ్మ, నీకు తెలిసిన వాళ్ళ కళ్ళు కూడా ఇలాగే ఉండుంటాయి, అందుకే నీకు అలాంటి కళ్ళని చూసినట్టు అనిపించి ఉండొచ్చు అంతే. అది కాదు రాథోడ్, మా సార్ను కలవాలి. రాథోడ్, గుడ్ మార్నింగ్ గుప్తా గారు. దీనికేమీ తక్కువ లేదు, బాధ్యతగా వచ్చి శుభోదయం గుప్తా గారు అని చెప్పదవు, కానీ నేను చెప్పిన మాటలు మాత్రం పెడచెవిడి పెట్టదవు. అయ్యో, ఏంటి గుప్తా, పొద్దున్నే చాలా వేడివేడిగా ఉన్నారు. ఉండక శాంతించండి, శాంతించండి. మిస్సమ్మా ఎటు వస్తుంది గుప్తా గారు? ఇప్పుడు నీకు సెగ తగులుచున్నదా? ఇప్పుడు నేనేం చేయాలి? నటనా కౌశల్యము. మిస్సమ్మా, అది దేవుడి పూజ కోసం పూలు కోస్తున్నాను. కోసుకోండి అక్క, మీకు ఇది అలవాటే కదా. కాసేపు అలా చెట్టు కింద కూర్చుందామని వచ్చా. సరే అయితే బాగా రిలాక్స్ అవ్వు మిస్సమ్మా. ఒక్క నిమిషం, మీరు ఐస్ క్లోజ్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేయండి అక్క. ఆ కాగితమున ఏమున్నది? ఈ బాలికాటుల నిర్గాంతపోయి వీక్షించుచున్నది. ఈ కళ్ళని నేను చూసింది ఇక్కడ. ఏం చూస్తున్నావు మిస్సమ్మా? హాయ్, నా కళ్ళు, 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 మీ కళ్ళు, నా కళ్ళు, నా కళ్ళు. ఏంటి, ఇవి మీ కళ్ళ?
అడిగేది మిమ్మల్ని అక్క. అక్క షూ అక్క అడిగేది మిమ్మల్ని అక్క. అక్క కళ్ళు ఓపెన్ చేయండి అక్క, పూర్తిగా ఓపెన్ చేయండి అక్క. ఈ పెయింటింగ్ చనిపోయిన ఇంటి కోడలిది. మరి అలాంటప్పుడు ఈ కళ్ళు మాత్రమే మీవెలా అవుతాయి? చెప్పండి అక్క, మీరు కూడా అంత టక్కున మీ కళ్ళే అన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదక్క. అక్క ఆ కళ్ళు అంటే అవి నాలాగే ఉన్నాయి కదా అంటున్నా, అంతే. అయినా చాలా మంది కళ్ళు ఒకేలా ఉంటాయి మిస్సమ్మా. అవునా? అవును. ఒకసారి తిరగండి, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా. అయ్యో మిస్సమ్మకు అనుమానం వచ్చేసింది గుప్తా గారు. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉండుననే అన్ని పర్యాయములు పైకి రమ్మని ప్రాధాయపడుతుంది. అబ్బా ఆగండి గుప్తా గారు, భూమి గుండ్రంగా ఉందన్నట్టు ఏ టాపిక్ మాట్లాడినా ఇక్కడికే తీసుకొస్తారు. అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నేను భయపడుతుంటే మిస్సమ్మ వచ్చేలోపు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అప్పుడు ఈ కళ్ళగోలు అయ్యేదాకా నేను మిస్సమ్మకి కనిపించను. ఇదే బెస్ట్ ఆప్షన్. బాలిక, ఓ నువ్వు వచ్చేసావా? లేట్ ఏంటా అని నేనే ఎదురొస్తున్నా. ఇంతకీ లోపలికి ఎందుకు వెళ్ళావు మిస్సమ్మా? దీనికోసం. ఇప్పుడు ఈ ఫోటోని పేపర్ని కంపేర్ చేసి చూస్తే ఈ కళ్ళ గురించి ఒక ఐడియా వస్తుంది. అయ్యో అయ్యో నేను లేనక్కడ. నీ వెనకాలన్న మొక్కలు వచ్చాయి, ఇటున్న ఈ చెట్టు వచ్చింది, కానీ నువ్వు ఫోటోలో పడలేదేంటక్క? చెప్పండి అక్క, మీరెందుకు ఫోటోలో పడలేదు? ఎందుకు పడలేదు? గుప్తా గారు, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను కాపాడండి, ఒక్కసారికి ప్లీజ్. ధూమ్తత అక్క ప్రణామములు బాలిక. ఎందులకు మిస్సమ్మ అటులు చూచుచుంటివి? అది మా ఊరు నుండి కబురు వచ్చినదని నేనెవరికీ చెప్పకుండా వెళ్ళి తిని అనుకోని అవాంతరము వల్ల వెళ్ళవలసి వచ్చినది. మరల పనిలో చేరుటకు పని పూర్తి చేసుకుని వచ్చి తిని. అయ్యగారు లోపల ఉంటిరా? ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్. ఐమ్ సో సారీ, ఒక్కసారికి ప్లీజ్. ఏమైనది మిస్సమ్మ? ఎందులకు అటుల కంగారు పడుచుంటివి? అక్కని ఫోటో తీస్తుంటే అన్ని ఫోటోలో పడ్డాయి, కానీ అక్క మాత్రం పడలేదు. అటులనా? ఒకసారి నేను వీక్షించదా యంత్రము నీటి ఇమ్ము. నీవు కాస్త పక్కకు జరుగుము. ఈయన నన్ను కాపాడడానికి వచ్చారా, ఇరికించడానికి వచ్చారా? వచ్చిందా? అవును బాలిక,
ఆమె చిత్రము ఇందున కనపడుటలేదు. నీవును ఒక్కసారి ఇటు వచ్చి నిలువు. ఇంకాస్త ఇటు రమ్ము. ఏంటక్క? బాలిక, నీ చిత్రము కూడా ఈ యంత్రమున కనపడుటలేదు బాలిక. అవునా? అవును, ఈ యంత్రమునందే ఏదో లోపమున్నది. అమ్మయ్యా. ఫోన్ పాడైపోతే మొత్తం పాడైపోవాలి, కానీ ఇలా మనిషి మాత్రమే ఫోన్లో రాకుండా ఫోటో వచ్చేలా పాడవడం ఏంటి? ఇప్పటిదాకా ఫోన్కి ఎలాంటి ప్రాబ్లం వస్తుందని నాకు అస్సలు తెలియదక్క. అమ్మయ్యా. గుప్తా గారు సూపర్ ప్లాన్ వేశారు. అసలు మీరే లేకుంటే ఈ పాటకు నేను మిస్ అమ్మకి ఆత్మనని తెలిసిపోయేది. కాపాడినందుకు ప్రమాదమును పక్కన పెట్టుకుని సమస్యలతో స్నేహము చేయుచుట్టివి. నీవు వెళ్ళుచున్నది పూలబాట కాదు, ముళ్ళబాట అని తెలుసుకొనుము. పిల్లలు, లేట్ అవుతుంది, త్వరగా రండి. అమర్, నీతో పాటు మిస్ అమ్మను కూడా తీసుకెళ్ళు. రోజంతా ఇంట్లోనే ఉంటుంది కదా. నేనేమి షికారుకి వెళ్ళటం లేదు నాన్న. ఇంట్లో బోర్ కొడుతుందని బయటికి తీసుకెళ్ళడానికి. మీతో షికార్కి వెళ్ళినా ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళినట్టే ఉంటుంది. ఎప్పుడు చూసిన రూల్స్ రెగ్యులేషన్స్ అని మొహం పెట్టుకుని ఉంటారు. అంటే బయట వెదర్ చాలా బాగుంది. నోరు కంట్రోల్లో ఉంటుంది. అయ్యో, పదండి డాడీ వెళ్దాం. హలో, ఓకే ఓకే, వస్తున్నాను. పిల్లలు, అర్జెంటుగా క్యాంప్కి వెళ్ళాలి. మనం బుక్స్ రేపు తీసుకుందామా? డాడ్, బుక్స్ అన్ని సార్ట్ అవుట్ చేసుకుని వ్రాప్ చేసుకోవడానికి టైం పడుతుంది. పైగా టైం కూడా ఎక్కువ లేదు. అవును కదా. మనోహరి, చెప్పమ్మర్. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తావా? అయ్యో, ఏనేంటి దొంగకి తాళాలు ఇచ్చినట్టు దానికి పిల్లల బాధ్యత అప్పగిస్తున్నారు. వద్దండి, వద్దు. అదేంటి నాన్న, మిస్సం ఉంది కదా, తను తీసుకెళ్తుందిలే. ఏమొద్దు, మేం మనోహరి ఆంటీతోనే వెళ్తాం. అయ్యో, వద్దు. అలాగే. ఆత్మ ప్రవేశించిన అమ్మాయిని ఇక్కడికి తీసుకుని వచ్చినచో నేను ఆత్మకున్న శక్తుల గురించి చెప్పగలను. అమ్మోని కిడ్నాప్ చేసి మిస్ అమ్మని ఇరికించడానికి ఇదే మంచి టైం. ఎలా అయినా పిల్లలతో మిస్ అమ్మని పంపించాలి. ఏమైంది మనోహరి? ఏం ఆలోచిస్తున్నావు? అమర్, అది ఎన్ని చెప్పినా మిస్ అమ్మే ఇంటి కోడలు. తను ఉండగా పిల్లల్ని నేను తీసుకెళ్లడం కరెక్ట్ కాదేమో.
పైగా నాకు డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉంది. అయినా మిస్ అమ్మ పిల్లల్ని ఎలా చూసుకోగలదో మనం అందరం చూసాం కదా. తను జాగ్రత్తగానే తీసుకెళ్తుంది. ఏ మిస్ అమ్మ? ఆయనతో బయటికి అంటే కుట్రలు కుటంత్రాలు చేసి మరీ వెంట వెళ్ళాలనుకుంటుంది. అదే పిల్లల బాధ్యత తీసుకోమనగానే కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. ఆయనకి ఓకే అంటే తీసుకువెళ్ళడానికి నాకేం ప్రాబ్లం లేదు. సరే, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. సరే అండి. బాయ్ పిల్లలు, కావాల్సినవన్నీ తీసుకోండి. అలాగే డాడీ. జాగ్రత్త. పిల్లలు, ఎన్ని రోజులైంది కదా మనందరం కలిసి బయటికి వెళ్ళి పదండి వెళ్దాం. పిల్లలు జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. మిస్ అమ్మ, నిన్ను మళ్ళీ ఇంట్లో కొడుకు కూడా పెట్టనివ్వనా? గుప్తా గారు, గుప్తా గారు, మను ఏదో చేస్తుంది గుప్తా గారు. మను మాటలు చూస్తుంటే తనేదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది గుప్తా గారు. కాలము కక్ష కట్టినది బాలిక. నీ చుట్టూ కట్టిన కంచె తెగిపోవు సమయమాసన్నమైనది. పిల్లలు మెల్లగా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు గుప్తా గారు. ఇంట్లో ఎవరికైనా ఏమైనా అవుతుందా? అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారా? మనం ఏదైనా ప్లాన్ చేస్తుందా? చెప్పండి. పిల్లలు జాగ్రత్త. పిల్లలు బాయ్ అమ్మో. గుప్తా గారు, ఏదో జరగబోతుంది అనిపిస్తోంది. ఏం జరగబోతుందో చెప్పండి ప్లీజ్. జరగబోవున్నది మానవ మాతృలకు చెప్పరాదు బాలిక. కానీ నేను నీకు చెప్పుచున్నాను, ఎందులకనినా జరిగినది, జరుగుచున్నది, జరగబోవున్నది మొత్తము నీ తప్పిదము వలనే జరుగుచున్నవి కనుక నీ పిల్ల పిచ్చుక దేహమున నీవు ప్రవేశించి నీవు చేసిన తప్పిదమునకు శిక్ష నీ కూతురు అనుభవించబోవుచున్నది. నీవు చేసిన పాపమునకు మూల్యము నీ కూతురు చెల్లించబోవుచున్నది. ఏంటి గుప్తా గారు మీరు చెప్పేది? అంటే ఇప్పుడు అమ్మ వెళ్తుంది ప్రమాదం వైపా? అవును. అమ్మ